హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ శాండ్విచ్ అండి. పిల్లలకు లంచ్ బాక్స్లో కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్గా ఈజీగా మనము ఆలూ శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఇక లేట్ చేయకుండా ఆలూ శాండ్విచ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాల్ని వేసుకోండి. చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక అరకప్పు దాకా వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి వీటిని వేయించుకోండి. నెక్స్ట్ ఇందులోకి అల్లం వెల్లుల్లిని కూడా కచ్చా పచ్చగా దంచుకొని 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. 2 పచ్చిమిరపకాయలు కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వీటన్నిటి కూడా కాస్త మెత్తపడేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా అరకప్పు దాకా వేసుకోండి. ఇప్పుడు బాగా కలిపి వీటిని కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. టమాటో ముక్కలు పూర్తిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయ్యే లోపల మనం పక్కన ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపల్ని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోండి. ముందుగా నేను చిన్న సైజు 4 ఆలూని నేను ఉడికించి తీసుకున్నానండి. పైనుండే తొక్కను మొత్తం తీసేసి ఇలా మ్యాష్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత చూడండి, ఇలా టమాటోలు మొత్తం పూర్తిగా సాఫ్ట్ అయ్యింది కదండి. ఇలా సాఫ్ట్ అయ్యాక మనం ఇందాక మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలూ మిశ్రమాన్ని మొత్తం వేసేసుకోండి. ఆలూ మొత్తం ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఇలా మ్యాష్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు బాగా కలపండి. ఈ ప్రాసెస్ మొత్తము స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి చేసుకోండి, లేదంటే త్వరగా అడుగంటుతుందండి. ఇలా టమోటో ఉల్లిపాయ ముక్కలు మొత్తం ఆలూకి మిక్స్ అయ్యేలాగా ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు, మీ రుచికి సరిపడంత సాల్ట్ని వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ కారం కూడా వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. ఈ కారం మొత్తం ఆలూకి పట్టేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోండి. మీరు ఇంకా మసాలా కనుక కావాలి అనుకుంటే గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చండి, లేకపోతే లేదు. ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. నేను ఇందులోకి వాటర్ అనేది ఏమీ యాడ్ చేసుకోలేదండి, ఇలాగే మిక్స్ చేసుకుంటున్నాను. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఆలూ మిశ్రమం మొత్తం. ఇలా 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు 4 బ్రెడ్ పీసులను తీసుకోండి. మీ క్వాంటిటీని బట్టి మీరు ఎంతమంది ఉన్నారో అన్ని బ్రెడ్ పీసెస్ తీసుకోండి. ఈ బ్రెడ్ పీస్కి ఒక సైడ్ మొత్తం నెయ్యిని కానీ లేదా వెన్నను కానీ అప్లై చేసుకోండి. ఇలా అన్ని బ్రెడ్ పీసెస్కి కూడా ఇలా నెయ్యిని అప్లై చేసుకోండి. నేను ఇక్కడ ఒక సైడ్ మాత్రమే నెయ్యిని అప్లై చేస్తున్నాను. మీ దగ్గర బ్రౌన్ బ్రెడ్ ఉంటే కనుక బ్రౌన్ బ్రెడ్ అయినా యూస్ చేయొచ్చు. ఇలా 4 బ్రెడ్ పీసెస్కి కూడా ఒక సైడు నెయ్యిని అప్లై చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసము స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ని పెట్టుకోండి. ప్యాన్ మీద ఎలాంటి నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకోవట్లేదండి. మనం ఎటుపక్క అయితే నెయ్యిని అప్లై చేసామో బ్రెడ్ పీస్ని అటుపక్క మనం పెనాన్ని మీద ఉంచి దాని మీద మనము ప్రిపేర్ చేసుకున్న ఆలూ మిశ్రమాన్ని ఇలా పెట్టండి. ఇలా ఆలూ మిశ్రమం మొత్తం బ్రెడ్కి ఇలా అదుక్కునేటట్టు మనము ఇలా గరిటెతో ఇలా ప్రెస్ చేస్తూ అనండి. ఇలా ఆలూ మిశ్రమం పెట్టుకున్న తర్వాత మనం ఎటుపక్క అయితే మనం నెయ్యిని అప్లై చేసుకోలేదో అటువైపు బ్రెడ్ని ఆలూ మిశ్రమం మీద ఇలా ప్లేస్ చేయండి. బ్రెడ్ పీస్ని కాస్త ఇలా ప్రెస్ చేస్తే ఆలూ మిశ్రమంకి బ్రెడ్ పీస్ అనేది అదుక్కొనేస్తుందండి. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా గరిటెతో ఇలా ప్రెస్ చేస్తూ బ్రెడ్ని ఇలా అనండి, బాగా అదుక్కుంటుంది. ఇప్పుడు బ్రెడ్ పీస్ని మరొక పక్కకు టర్న్ చేసుకొని మరొక పక్క కూడా బాగా కాల్చుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి బ్రెడ్ పీస్ మొత్తం ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు బ్రెడ్ పీస్ని 2 వైపులా కూడా కాల్చుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత ఇప్పుడు ఈ బ్రెడ్ పీస్ని పక్కన ఒక ప్లేట్లోకి వేసుకోండి. సేమ్ ప్రాసెస్లోనే మిగతా బ్రెడ్ని కూడా ఇలా శాండ్విచ్లా ప్రిపేర్ చేసుకోండి. ఇలా బ్రెడ్ని 2 వైపులా కూడా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.
ఇప్పుడు ఈ ఆలూ శాండ్విచ్ని ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన ఆలూ శాండ్విచ్ రెడీ అండి. ఇప్పుడు ఈ శాండ్విచ్ని ఇలా మధ్యలోకి కట్ చేసి తీసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తూ తింటారు. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.